హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అసలు అమరావతి మాస్టర్ ప్లాన్ ఏంటి ఎలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు అమరావతి ఏపీ క్యాపిటల్ అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా మనకు వచ్చేసి మాస్టర్ ప్లాన్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జడ్జెస్ బంగ్లా అనమాట. జడ్జి బంగ్లా అనమాట. చూస్తున్నారు కదా జడ్జి బంగ్లా అని. సో ఎలా ఉంటుంది ఏంటంటే అనేది ఒకసారి క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి జడ్జి బంగ్లా. చూస్తున్నారు కదా జడ్జి బంగ్లా. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. ఇది సేమ్ ఏదైతే ఈ డిజైన్ ఉందో అలాగే ఉంటుంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. చూస్తున్నారు కదా. సో అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు మెయిన్ అనమాట. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు వచ్చేసి అసెంబ్లీ అనమాట. అసెంబ్లీ మీకు తెలిసిందే కదా. ఈ అసెంబ్లీ వచ్చేసి దాదాపుగా 250 అడుగులు ఉంటుంది. అలాగే 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉండబోతుంది అనమాట. అలాగే మనకి ఈ అసెంబ్లీని వచ్చేసి ఒక టూరిస్ట్ యాక్టివిటీగా కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి అసెంబ్లీ సెక్షన్లో ఇయర్లో ఒక 40 డేస్ 50 డేస్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి అలా ఖాళీగా ఉంచుకుంటూ అయితే టూరిస్ట్ యాక్టివిటీ అయితే పెట్టారనమాట. అలాగే మనకి ఇందులో వచ్చేసి మ్యూజియం కానీ, అలాగే గిఫ్ట్ ఐటమ్స్ కానీ, ఇంకా పార్టీ ఆఫీస్ కానీ ఇలాంటివి కూడా ఉంటుందన్నమాట ఇందులో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారు 5 టవర్స్ 1 2 3 4 5. సో ఈ 5 టవర్స్ వచ్చేసి ఐకానిక్ టవర్స్ అనమాట. సో మన అమరావతిలో ఐకానిక్ టవర్స్. సో ఇందులో వచ్చేసి 4 వచ్చేసి 1 2 3 4, ఈ 4 వచ్చేసి మనకు వచ్చేసి 40 అంతస్తులు అయితే ఉంటుంది. సో ఇవి కూడా కొంచెం డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేసి అయితే మనకు కడుతున్నారు. సో ఏదైతే ఉందో 5వది, ఇది వచ్చేసి మనకు సీఎం ఆఫీస్ అనమాట. ఇది వచ్చేసి 50 అంతస్తులు అయితే ఉంటుందన్నమాట. ఇందులోనే మనకు సీఎం కానీ అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ ఇది మీరు చూసుకుంటున్నారు కదా, మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ చెప్పారు కదా, సో అమరావతి 30% గ్రీనరీ అయితే ఉంటుందని. సో దానికి సంబంధించిన గ్రీనరీ అనమాట. చూస్తున్నారు కదా అసలు ఎలా ఉందో. సో మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఉంది కదా. సో ఇది వచ్చేసి హైకోర్టు కాంప్లెక్స్ అనమాట. చూడండి అసలు హైకోర్టు కాంప్లెక్స్ ఎలా ఉందో చూడండి. అసలు హైకోర్టు కాంప్లెక్స్ అంటే మనకు ఫ్యూచర్ సిటీ కాబట్టి అసలు ఒక మంచి మాస్టర్ అంటే ఎక్కడ లేని విధంగా అయితే మనకు టెక్నాలజీ యూజ్ చేసి అయితే కొత్త ఇదైతే కట్టుకోబోతున్నారన్నమాట. మీకు ఏదైతే చెప్పానో మీకు చూస్తున్నారు కదా. సో అలాగే మనకి ఇందాక చెప్పాను కదా మీకు అసెంబ్లీ వచ్చేసి, ఈ అసెంబ్లీ వచ్చేసి 250 అడుగులు ఉంటుంది కదా ఎత్తు. అలాగే మనకు వచ్చేసి 250 అడుగులు ఎత్తులో ఉన్నది ఇండియాలో అయితే ఏది అయితే లేదనమాట. సో ఇదైతే ఉండబోతుంది. మనకైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అయితే ఉందన్నమాట. 180 అడుగులు అయితే ఉంటుంది. ఇదైతే మాత్రం 250 అడుగులు. ఇదైనా మన ఇండియాలో నెంబర్ 1 అవుతుంది. ఏదో ఇవి ఉన్నాయి కానీ యూఎస్ఏ, యూకే అలాంటి చోట్ల ఉన్నాయి కానీ ఇండియాలో అయితే ఎక్కడా లేదనమాట. సో ఇది వచ్చేసి మన హైకోర్టు కాంప్లెక్స్. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ గ్రీనరీ చూడండి. ఇవి వచ్చేసి సో ఐపీఎస్ క్వార్టర్స్ అనమాట. వీళ్ళ బంగ్లాస్ అనమాట ఇవన్నీ. చూస్తున్నారు కదా. సో మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి కదా. అలా 30% చెట్లు ఉంటుందన్నమాట. సో అలాగే వాటర్ చూడండి అసలు ఎలా ఉందో. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్లోనే వైరింగ్ అన్నాను కదా. సో అండర్ గ్రౌండ్లోనే వైరింగ్ అనమాట. అలాగే వచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీట్గా చేస్తున్నారనమాట. చూడండి ఇదంతా మొత్తం ఒక కమర్షియల్ స్పేస్ అనమాట. చూస్తున్నారు కదా కమర్షియల్ స్పేస్. చూస్తున్నారు ఇదంతా కమర్షియల్ స్పేస్కి అయితే సపరేట్ అనమాట. దీంట్లో మనకు వచ్చేసి సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ డిఫరెంట్ చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయి కమర్షియల్ స్పేస్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి సైక్లింగ్ అనమాట. సో సింపుల్ కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి సైక్లింగ్కి. చూస్తున్నారు కదా అసలు ఊహించుకోండి అసలు మొత్తం ఫినిష్ అయితే ఈ సిటీ ఎలా ఉండబోతుంది ఏంటనేది. ఎందుకంటే మనం చిన్నప్పుడు సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లో వాటిలో చూసింటాం అనమాట. యూఎస్ యూకే వెళ్ళినప్పుడు వీడియోలో చూసింటాం అనమాట. సో ఇలాంటి సిటీ ఉంటే బాగుంటుంది కదా అనేసి. అది మన అమరావతిలో అయితే ఆ కోరిక అయితే ఆంధ్ర వాళ్ళకి అయితే నెరవేరబోతుంది అనమాట. చూస్తున్నారు అన్నమాట. ఇదంతా కమర్షియల్ కాంప్లెక్స్ అనుకుంటా. చూడండి అసలు మొత్తం ఒక ప్లాన్ ప్రకారం అంటే ఎక్కడ ఏది ఉండాలో అనేది అక్కడ గవర్నమెంట్ సర్టిఫికేషన్ అది ఒక దగ్గర, అలాగే మనకు హైకోర్టుకి సంబంధించినంత ఒక దగ్గర అలా అయితే ప్లాన్ చేసి మొత్తం నీట్గా అయితే కడుతున్నారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ అనమాట. చూస్తున్నారు కదా జడ్జెస్ బంగ్లాస్ మొత్తం ఎలా ఉందో చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రీనరీ చూడండి అసలు ఎలా ఉందో. ఈ రోడ్ చూడండి అసలు. చూస్తున్నారు కదా ఇది అసలు ఎలా ఉందో చూడండి గ్రీనరీ. సో ఇది వచ్చేసి బంగ్లాస్ అనమాట. మనకు వచ్చేసి జడ్జెస్ బంగ్లా.
చూస్తున్నారు కదా. సో ఇదండి ప్లే గ్రౌండ్ కూడా అనమాట. చూడండి అసలు ఒక ప్లాన్ అసలు చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇంకా ఫుడ్ కోర్ట్స్ కానీ వాటికి సంబంధించిన ప్లాన్స్ అనమాట. ఇక్కడ సేమ్ అదే మనకు అండర్ గ్రౌండ్ వైరింగ్, అలాగే మనకు వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఫుడ్ కోర్ట్స్ కానీ మొత్తం ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన ఇదనమాట. ఇదన్నీ చూస్తున్నారు కదా. ఇవన్నీ చూడండి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా మొత్తం. చూస్తున్నారు కదా, ఇదనమాట. చూస్తున్నారు కదా, కమర్షియల్ కాంప్లెక్స్ అంతా ఒక దగ్గర, మళ్ళీ ఫుడ్ కోర్ట్స్ కానీ ఫుడ్ స్ట్రీట్స్ కానీ అలాంటివి కూడా ఒక దగ్గర పెట్టారనమాట. ఇది వచ్చేసి చూడండి, ఇదైతే నాకు అర్థం కాలేదనమాట. ఏంటో ఒకసారి కింద మీకు తెలిసింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ బైకర్స్ కోడ్ అనమాట. అంటే నాకైతే అర్థం కాలేదు. ఒకటి సో ఇదనమాట మన వీడియో, అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో మీకోసం చాలా కష్టపడి అప్డేట్ అయితే ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.